జై జనసేన. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, మన మోడీ ప్రధాని గారు వీళ్ళందరి ఆశీర్వాదాలతో మా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈరోజు సుమారు ఒక 700 మందికి రోయ్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే ఉగాది రోజు ఇక్కడ వచ్చేదందరూ ఈ హాస్పిటల్ వచ్చేదంతా చాలా పేద ప్రజలు, వాళ్ళ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ పేదలే వస్తారు. ఇక్కడ వాళ్ళకి అంత అన్నం సదుపాయం పెద్దగా ఉండదు. ఇక్కడ దేవుడి దయ వల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రతిరోజు ఇక్కడ అన్నదానాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడి దయ వల్ల ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం వస్తుంది. ఎందుకంటే తిరుపతిలో మన ఎమ్మెల్యే గారు నిజంగా చాలా మంచివారు. మన ఎమ్మెల్యే గారు ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆ భావం వచ్చేసింది. జనసేనలో ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఇంకో రోజు కావచ్చు, ఏ రోజైనా సరే అంత అన్నం పెట్టాలని ఆలోచన తిరుపతిలో వచ్చింది. ఈ రోయ్ హాస్పిటల్ దగ్గర ప్రజలందరికీ వినియోగించేది ఏమంటే మీరు భోజనాలకు ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడికి వస్తే అన్ని రకాల సదుపాయాలు చూడండి. కంటిన్యూగా అన్నదాన సత్రంలో కొండ మీద అన్నదాన సత్రంలో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. ఇక్కడ భగవంతుడి దయ వల్ల అందరూ ఆరోగ్యంగా చల్లగా ఉండాలి. ఈ ఉగాది వచ్చే ఉగాది లోపల అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. వీళ్ళందరికీ అందరూ చాలా మంచి చేస్తున్నారు. చాలా మంచి జరుగుతుంది. యువత కావచ్చు, మన టీటీడీ కార్మికులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది మన ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది సందర్భంగా విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మొదటగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దేవ మీ అందరి కుటుంబాలకి ఆరు ఆరోగ్యాలు బాగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మత్తెన మధుబాబు అన్న ఆధ్వర్యంలో ఈరోజు 500 మందికి రోయ్ హాస్పిటల్ దగ్గర అందరూ ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి బయట వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైంది. ఉగాదితో మళ్ళీ అన్నదానంతో ప్రారంభించిన మదన్కి మా ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటి చెప్పుకుంటున్నాం. అలాగే ఇలా ఎన్నో అన్నదానాలు కంటిన్యూ చేసి మరి ఎంతోమంది ఆకలి తీర్చాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనార్థుల ఆకలి తీర్చడంలో ఎప్పుడు ముందుంటారు బత్తెన మధు అన్న. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి ఏ కార్యక్రమం జరిగినా సరే ముందంజలో మన మధు అన్న అన్నదాన కార్యక్రమంలో ముందుంటారు. మన ఆరణి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతోంది. మన మధు అన్నకి ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేషనల్ వారికి, సన్ నెట్వర్క్ వారికి ఉగాది శుభాకాంక్షలు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది. బత్తెన మధుబాబు గారు ఆధ్వర్యంలో అన్నదాన వికృత కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా. ఈరోజు రోయ్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. తిరుపతి పుర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే మధుబాబు అన్న గారి ఆధ్వర్యంలో మరెన్నో అన్నదాన కార్యక్రమాలను చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. తిరుపతి పరిస్థితి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రోయ్ హాస్పిటల్లో బత్తెల మధురన్న ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగినది. మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, పసుపులేటి హరిప్రసాద్ గారు, మధుబాబు గారు ఇలాగే నిత్యం అన్నదానం చేస్తూ అందరికీ ఇదిగా ఉండాలని కోరుకుంటూ జై జనసేన.